నేను దాదాపుగా 8, 9 ఏళ్ల నుంచి 8, 9 ఏళ్ళు దాదాపు 10 ఏళ్ల నుంచి మెడిక్లెయిమ్లు కడతానే ఉన్నా. కరెక్ట్‌గా ఆసుపత్రి పాలైతే పని చేయలే. దానికి ఏదో కారణం చెప్పారు. నెంబర్ 1. సరే ఇప్పుడు దాంతో ఆర్గ్యూ చేసుకునే ఓపిక లేదు. 30, 40 వేలు కాబట్టి ఖర్చు పెట్టేసి వెళ్ళేసి. లేకపోతే ఏంటి పరిస్థితి? ఇంకోటి అక్కడ మన రోగం పీక్ స్టేజ్‌లో ఉంటే వీళ్ళు 1,00,000 లెక్కలు పెట్టి మనల్ని ఏమీ తేలనివ్వరు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి అమ్మ ఒంట్లో బాగోనప్పుడు నేను అంటే ఎప్పటి నుంచినో బాగోకపోవడం సెట్ రైట్ అయ్యింది. అంతా మళ్ళీ బాగానే ఉందనుకున్నప్పుడు అప్పుడు వీళ్ళు మెడికల్ వాళ్ళు వచ్చి అడిగారు, ఇట్లాగా 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా చేస్తున్నాం, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా చేస్తున్నామని. అప్పుడు చేయించా. దాదాపు 28,000 29,000 తీసుకున్నారు ఆ వయసు వాళ్ళకి అనేసి. 2 ఏళ్ళు కట్టా. కరెక్ట్గా పీక్ స్టేజ్ వచ్చి హాస్పిటల్కి చేర్చేయడానికి అవి పనిచేయమన్నారు. ఏదో కారణం చెప్పారు. ముందైతే మీ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ చెప్పండి, షుగర్ ఉంటే షుగర్ అని చెప్పండి, కిడ్నీలు ఉంటే కిడ్నీలు అని చెప్పండి అని చెప్పారు. అని చెప్పాం. వాళ్ళు ఏం రాసుకున్నారు తెలియదు. ఫైనల్గా వచ్చేటప్పుడు డబ్బులు అయితే 2 ఏళ్ళు కట్టాం కానీ 10 పైసలు రాలే. మళ్ళీ దానికి డబ్బులు హాస్పిటల్కి కట్టుకున్నాం. ఇలాంటి పరిస్థితులు చాలామంది ఫేస్ చేస్తుండొచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదో ప్లాన్ చేస్తుందట. ఇది బాగానే ఉంటే సక్సెస్ అయితే బాగానే ఉంటుంది. ఆరోగ్య బీమా క్లెయిమ్ ఆథరైజేషన్ 1 గంటలో తుది సెటిల్మెంట్ను 3 రోజుల్లో పూర్తి చేయడం తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తుందట. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలతో బీమా క్లెయిమ్ అప్లికేషన్ ఫారంని సులభంగా అర్థమయ్యేలా రూపొందించాలని, ప్రతి భారత పౌరుడికి 2047 నాటికి ఆరోగ్య బీమా కల్పించాలని లక్ష్యంతో కేంద్రం చర్యలు తీసుకుంటుంది. మెడిక్లెయిమ్ ప్రాసెసింగ్ని వేగం చేయాలన్నటువంటిది డిజిటల్ ప్రమాణీకరించేందుకు నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించిందంట. 2024 జూలై నాటికి 34 బీమా సంస్థలు, 300 ఆసుపత్రులు నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్లో చేరినాయంట. మొత్తం 2 లక్షల ఆసుపత్రులు నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్లో భాగం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందంట. క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం అయితే ప్రజల్లో ఆరోగ్య బీమా మీద నమ్మకం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుందట. కొన్ని సందర్భాల్లో బీమా కంపెనీలు క్లెయిములను పూర్తిగా తిరస్కరిస్తున్నాం. దీని మీద నియంత్రణ అవసరమని కేంద్రం భావించడం. ఈ క్లెయిమ్ తిరస్కరణ తగ్గించేందుకు బీమా నియంత్రణ సంస్థ 2024 కొత్త నిబంధనలు విడుదల చేసిందట.